అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతుంది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై పరిశీలన జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది సిట్ బృందం. మరోవైపు తాడిపత్రి అల్లర్ల ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సిట్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, శ్రావణి, తాడిపత్రిలో సిట్ బృందం విచారణ కొనసాగుతుంది. గత 4 రోజులుగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిట్ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కూడా స్థానికంగా ఉన్న తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం కేసుల వివరాలతో పాటు నిందితుల గుర్తింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందన్న అంశంపై కూడా అడిగి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతాలను పునఃపరిశీలించడంతో పాటు నిందితులు ఎక్కడ దాక్కున్నారు అనే అంశాలను కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి అల్లలకు పాల్పడిన వారు 639 మంది అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ గుర్తించే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఏ నిందితులు ఏ ప్రాంతం వారు ఈ అల్లర్లో పాల్గొన్నారన్న అంశంపై కూడా సిట్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ అల్లర్ల మూకల దాడులకు సంబంధించి ఇప్పటి వరకు 102 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో వారిని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాల్లో దాక్కున్న అల్లరి మూకలను అరెస్ట్ చేయడానికి కూడా సిట్ ఆదేశాల మేరకు, అంటే ఒకవైపు సిట్టు సూచనల మేరకు అని చెప్పవచ్చు, సిట్టు సూచనల మేరకు స్థానికంగా ఉన్న పోలీసులు బృందాలుగా ఏర్పడి వారి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు డిఐజీ ఎస్పీ ఆదేశాలతో కౌంటింగ్ రోజు ఎలాంటి ఘటనలు జరుపుకోకుండా తాడిపత్రి మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారని చెప్పవచ్చు. తాడిపత్రి పట్టణం చుట్టూ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్ద కూడా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండడం జరిగింది. మరోవైపు ఇప్పటికే అల్లరి దాడి ఘటనకు సంబంధించి పెద్దారెడ్డితో పాటు అస్మిత్ రెడ్డికి ఓట్లు లభించినప్పటికీ నియోజకవర్గం వైపు కౌంటింగ్ వరకు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కీలక నేతలు కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నప్పటికీ కార్యకర్తలు మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్ళారు. కార్యకర్తలను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్న పరిస్థితి ఉంది. శ్రావణి, ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఉందో కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు సిట్టు బృందం ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు 2-3 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక కూడా సిద్ధం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.